సో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాధన ఆన్లైన్ అకాడమీ. సో ఇవాళ సెషన్లో మనం ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈ ఏజెస్ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం కొన్ని తీసుకొని మనం ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద సెషన్. సో ఇవాళ సెషన్లో చూడండి, మీరు మనం ఏజెస్ అనే టాపిక్ సో ఏదైనా క్వశ్చన్ రాని ఏజెస్ నుంచి మనం క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసినా మనం చేయాల్సినటువంటి ఫార్మ్ అంటే ఏ విధంగా మనం దాన్ని ఈజీగా మనం చేస్తాం అనేది ఒకసారి మీరు చూడండి ఇక్కడ. సో ఏజెస్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటమ్మా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ ఉన్నాడు. సో ఏ అనే క్యాండిడేట్ యొక్క ఏజ్ ఎంత? 20 years అనుకో. సో 20 years. బి అనే క్యాండిడేట్ ఉన్నాడు, అతని యొక్క ఏజ్ ఎంత? సో 25 years అనుకుందాం. సో 25 years. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 20 years 25 years. నేను ఏం చెప్తున్నా అంటే ఆఫ్టర్ 5 years తర్వాత ఏజ్ ఏమవుతుందమ్మా? అయింది 25 అవుతుంది. సో ఆఫ్టర్ 5 years బి యొక్క ఏజ్ ఏమవుతుంది? మనకి 30 years అవుతుంది. అవునా? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఓకే, క్లియర్గా నువ్వు అబ్జర్వ్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చూడండి మీరు. నేను ఇప్పుడు ఫస్ట్ మీరు 20 ఉంది, 5 years తర్వాత 25 ఉంది, 5 years తర్వాత 30 అయ్యింది. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ మనకి 5 years ఉంది, అంటే +5 years ఉంది. అవునా? మరి ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 25 నుంచి 35 కూడా నాకు ఎంత ఉంది? +5 years ఉంది. అవునా? +5 years ఉంది. దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్. ఏంటంటే స్టెప్ 1లో మనం చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ఈక్వేట్. మనం ఏం చేయాలంటే మనకి 20 years 30 years అయింది, 25 years 35 years అయిందంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది ఎప్పుడు కూడా సిమిలర్ ఉంటుంది, సేమ్ ఉంటుందని మనం నోట్ చేయాలి. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, 20 25 అయింది, 25 30 అయింది ఆఫ్టర్ 5 years అన్నాడు. ఆఫ్టర్ 5 years అన్నట్టు మీనింగ్ ఏంటంటే, సో మేజర్ పాయింట్ ఇన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ మనం ఏంటంటే 5 డిఫరెన్స్ అనేది సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే రెండింటి మధ్యలో ఉన్నటువంటి కామన్ డిఫరెన్స్ ఏమవుతుందంటే 5 years ఉంటుంది. ఎందుకంటే 5 years తర్వాత అన్నాడు కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ని నేను 5 years ముందు అని అనుకోండి, ఇప్పుడు 20 ఉంది ప్రజెంట్, 25 ఉంది ఏబి. 5 years ముందు అంటే ఏమవుతుందమ్మా? 15 అయితే ఇదేం కావాలి? 20 కావాలి. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెన్స్ కూడా ఏమవుతుంది? 5 అవుతుంది. ఈ డిఫరెన్స్ కూడా ఏమవుతుంది? 5. అంటే 5 years తర్వాత అయినా, 5 years ముందైనా, 10 years తర్వాత అయినా, 10 years ముందైనా, ఎక్స్ ఇయర్స్ తర్వాత అయినా, ఎక్స్ ఇయర్స్ ముందైనా మనకు ఉన్నటువంటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి చూడండి. సెకండ్ పాయింట్లో మనం ఏం చేస్తామంటే, సో చూడండి ఈ డిఫరెన్స్ చూడండి. మీరు ఇప్పుడు 20 నుంచి 25 మధ్యలో డిఫరెన్స్ ఎంత? వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 years. ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 years. మరి 25 నుంచి 30 మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 years. 25 నుంచి 30 మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 5 years. అంటే మనం చూడండి, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో నా ఏజ్ 30 years, మా బ్రదర్ ఏజ్ 35 years అనుకుందాం. అవునా? సో ఆఫ్టర్ 5 years తర్వాత నా ఏజ్ 35 అయింది, మా బ్రదర్ ఏజ్ ఎంత అయింది? 40 అయింది అనుకుందాం. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? +5. మరి ఈ డిఫరెన్స్ ఎంత? +5. అవునా? మరి ఈ డిఫరెన్స్ ఏమైంది చెప్పండి? డిఫరెన్స్ 5. మరి ఈ డిఫరెన్స్ ఎంత? +5. అంటే నువ్వు ఏ రకంగా చెప్పినా కానీ మనకు రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా సమానంగా ఉంటుందని మనకు తెలిస్తే మనం ఏజెస్ అనే టాపిక్ని మనం ఈజీగా, చాలా ఈజీగా వితౌట్ యూజింగ్ పెన్ పేపర్ వాడకుండా మనం చూసి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి మళ్ళీ. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ ఏజ్ అంటే 0 కదా. ప్రజెంట్ ఏజ్ ఎంత? 7:3. అవునా? నెక్స్ట్ ఏముంది చెప్పండి. సో ఆఫ్టర్ 4 years అన్నాడు కాబట్టి 4 years తర్వాత నాకు 2:1 అయింది. సో 2:1 అయింది కాబట్టి మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూడండి, ఇది ఎంత ఉంది? సో 4 ఉంది. మరి ఈ డిఫరెన్స్ ఎంత? 1. ఈ డిఫరెన్స్ ఎంత? 1. సో మనం ఏం చేయాలంటే ఈ 4 ఇక్కడ ఈ 1 4 కావాలంటే ఇంటూ 4 చేయాలి కాబట్టి, సో 2 into 4 ఎంత? 8. 1 into 4 ఎంత? 4. ఇప్పుడు నెక్స్ట్ సందర్భంలో మనం ఏం చేయాలంటే ఈ రెండింటి మనం డిఫరెన్స్ చూడాలి. 3కి 4కి 8కి 1కి. 8కి 1కి డిఫరెన్స్ ఎంత? 1. 3కి 4కి డిఫరెన్స్ ఎంత? 1. బట్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక 0 నుంచి 4కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే మనకు డిఫరెన్స్ ఎంత ఉండాలి? యాక్చువల్గా 4 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి మనకు డిఫరెన్స్ కూడా 4 సంవత్సరాలు ఉండాలి. బట్ నాకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత? 4 years. 1. సో 1 4 కావాలంటే మనం ప్రతి నెంబర్ని ఏం చేయాలంటే ఇంటూ 4 చేయాలి. సో 7 into 4. 7 into 4 ఏమవుతుంది? 7 4 28. అవునా? 28. సో 3 into 4. 3 4s are 12. ఇక్కడ ఏం చేస్తాం? 8 into 4.
8 4 జా 32, ఇదేమవుతుంది 4 into 4 16. మనకి ఏమవుతున్నాడు పి యొక్క ప్రజెంటేజ్ పి యొక్క ప్రజెంటేజ్ అన్నాడు కాబట్టి ద ప్రజెంటేజ్ ఆఫ్ పి ఈజ్ వాట్ 28 years అని చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ 28 years. క్లియర్? సో నెక్స్ట్ వన్ కే యొక్క ప్రజెంటేజ్ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు చెప్పండి ట్వైస్ అన్నాడు. ట్వైస్ అంటే మీనింగ్ ఏంది ఆర్ కంటే కే అనేటోడు ట్వైస్ 2 times. ఇది ప్రజెంట్ మరి 3 years అగో అంటే 3 సంవత్సరాల ముందు 3 years అగో అంటే ఆ రేషియో ఏమైందంటే 1:3 అయిందని చెప్పాడు. అంటే నీకు మీనింగ్ ఏంది 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ఆర్ అంటే ఆర్ కంటే 3 సంవత్సరాలు పెద్దోడని. ఇక్కడ ఏముంది 2 years ముందు అంటే ప్రజెంట్ ఏముందంటే ఆర్ కంటే 2 years 3 times 2 times అని ఇచ్చాడు. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కే ఇన్ ఇయర్స్ అంటే కే యొక్క ప్రజెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే చూడండి ఇక్కడ సో ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఎంత 2 years మరి డిఫరెన్స్ ఎంత 1 అట్లా ఉండకూడదు కదా. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే ఇది వాల్యూ ఏమవుతుంది 4 ఇదేమవుతుంది 2. చూడండి -3 నుంచి ఇక్కడ నీకు 3 వరకు ఎంత అంటే +3 అంటే 3 years డిఫరెన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది 3 నుంచి 1 వరకు డిఫరెన్స్ ఎంత +1. సో 1 నుంచి డిఫరెన్స్ ఎంత +1 1 into 2 డిఫరెన్స్ ఎంత +1. బట్ మనకి ఎంత ఉండాలి డిఫరెన్స్ 3 ఉండాలి. మరి నాకు డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని ఇంటూ 3 చేయాలి. సో ఇంటూ 3 చేయాలి అని అంటే 3 తో మల్టిప్లై చేయాలి. సో 3 3 జా 9 ఇదేమవుతుంది ఇంటూ 3 1 into 3 ఎంత 3. ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి 4 into 3 ఎంత 12. సో 2 into 3 ఎంతమ్మా 6. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కే అనడమ్మా. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కే ఇస్ వాట్ 12 years. సో మన ఆన్సర్ ఎంత ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 12 is the right answer. Clear? The ratio of the ages of 2 persons before 6 years and after 6 years ఇచ్చిండు. Before 6 years ఎంత 3:8. After 6 years ఎంత 7:12. The present ages respectively are అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది present ages అంటే ప్రస్తుత వయస్సుల యొక్క మనం ప్రస్తుత వయస్సులు ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మీరు మనకి present before 6 years after 6 years present before 6 years after 6 years. సో బిఫోర్ 6 years రేషియో ఎంతమ్మా 3:8 అవునా. ఆఫ్టర్ 6 years రేషియో ఎంత 7:12. ఇది క్వశ్చన్ లో ఇచ్చారు మనకు ప్రజెంట్ కనుక్కోమని. సో ఏ క్వశ్చన్ చేసినా ఒకటే మెథడ్. ఇక్కడ ఏం చేస్తాం చూడండి డిఫరెన్స్ 5 మరి ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి 5 ఉంది. సో మనం ఇట్లా డిఫరెన్స్ ఈక్వల్ ఉంటే మనం ఏం చేయొద్దు. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ ఉంటే ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి -6 నుంచి +6 కి డిఫరెన్స్ ఎంతమ్మా 12 years అవునా. 6 సంవత్సరాల ముందు ప్రజెంట్ 6 సంవత్సరాల తర్వాత. 6 సంవత్సరాల ముందు అంటే ఏమవుతుంది 6 సంవత్సరాల నుంచి ముందు ప్రజెంట్ కి 6 సంవత్సరాలు ప్రజెంట్ నుంచి నీకు 6 సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ ఒక 6 సంవత్సరాలు కాబట్టి డిఫరెన్స్ అనేది మనకి ఏమవుతుంది 12 సంవత్సరాలు అవుతుంది. మరి నీ లెక్క ప్రకారం ఇక్కడ డిఫరెన్స్ ఎంతో చెక్ చేయాలి. 3 నుంచి 7 కి డిఫరెన్స్ ఎంత 4. 8 నుంచి 12 కి డిఫరెన్స్ ఎంతమ్మా 4. మనకు డిఫరెన్స్ ఎంత కావాలి 12. డిఫరెన్స్ ఎంత కావాలి 4 కావాలి. సారీ డిఫరెన్స్ అనేది 12 ఉండాలి. బట్ మనకి ఎంత వచ్చింది 4 వచ్చింది. మరి ఏం చేయాలి మనం ఏం చేస్తే 4 ని నేను ఏం చేస్తే నాకు అది 12 అవుతుంది అంటే ఇంటూ 3 చేయాలి. 4 ను ఏం చేస్తే నాకు 12 అవుతుంది ఇంటూ 3 చేయాలి. కాబట్టి ప్రతి నంబర్ని నేను 3 తో మల్టిప్లై చేయాలి. సో 3 3 జా 9 8 3 జా 24 ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 7 3 times సో 21 12 3 times 36 అవునా. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ప్రజెంట్ ఏజెస్ అన్నాడు కాబట్టి చూడండి మీరు ఇందులో నుంచి 6 years తీసేసినా ఓకే ఈ 9 కి 6 years కలిపినా ఒకటి. సో ఏం చేద్దాం 6 సంవత్సరాల ముందు నా వయసు ఎంత 9 సంవత్సరాలు. మరి ప్రజెంట్ ఎంత ఉంటుందమ్మా +6 కలపాలి. +6 కలిపితే వచ్చే వాల్యూ ఎంత చెప్పండి ఇక్కడ 15 అవునా. సో చూడండి 24 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల ముందు నా వయసు 24 సంవత్సరాలు. మరి ప్రజెంట్ ఎంత ఉంటుంది అంటే 30 ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత 15:30. 15:30 ఎక్కడ ఉంది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. 15:30 15, 30 అంటే ప్రజెంట్ మన ఏజ్ ఎంత అవుతుంది అంటే ఒకటి 15 సంవత్సరాలు అయితే ఇంకోటి 30 సంవత్సరాలు అవుతుంది అని చెప్తాం. క్లియర్. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రాము అండ్ గోపి 3 years ago వాస్ అమ్మా ప్రజెంట్ 3 years ago గురించి మాట్లాడుతున్నాడు. 3 years ago రాయండి. ఓకే. ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రాము అండ్ గోపి 3 years ago వాస్ 3 years ఎంత ఉంది 4:3 అండ్ 2 years later ఇట్ విల్ బి 5:2. 2 years later అంటే ఏంది ప్రజెంట్ నుంచి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ విల్ బి వాట్ 5:4. ఏజ్ విల్ బి వాట్ 5:4. ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ నువ్వు ఏం చేయాలి
ప్రజెంటేజెస్ అనుకోవాలి, వాటిని సమ్ చేయాలి. సమ్ ఆఫ్ దేర్ ప్రజెంటేజెస్ అన్నట్టు అంటే ప్రస్తుత వయస్సుల యొక్క మొత్తం ఎంత, ప్రస్తుత వయస్సుల యొక్క మొత్తం ఎంత అని అడిగింది. కాబట్టి మనం వాడి క్వశ్చన్లో ఇచ్చింది మనం రాసుకోమమ్మా. ఫస్ట్ మనము ఆ మొత్తం కనుక్కోవాలంటే వారి యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉందో మనం కనుక్కోవాలి. కాబట్టి సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ ఎంత 1, ఈ డిఫరెన్స్ ఎంత 1, అవునా కదా. సో ఏం చేయాల్సిన అవసరం. మరి -3 నుంచి +2కు డిఫరెన్స్ ఎంత అమ్మా 5, -3 నుంచి +2కు డిఫరెన్స్ ఎంత 5. ఓకే, మరి ఇక్కడ 4 నుంచి ఇక్కడ చూడండి, మరి ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే +1, ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే +1 అవుతుంది. కానీ మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ 5 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే -3 నుంచి +2కు నాకు డిఫరెన్స్ 5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి నేను కూడా వీటి మధ్యలో వచ్చే డిఫరెన్స్ ఏమనుకోవాలి 5 సంవత్సరాలు వచ్చేటట్టు మనం రాసుకోవాలి. కాబట్టి మరి నేను 1ని ఏం చేస్తే నాకు అవుతుంది అంటే ×5 చేస్తే 5 అవుతుంది. ఓకేనా, ×5 చేస్తే నాకు 5 అవుతుంది. సో ప్రతి నెంబర్ని ×5 చేయాలి. అంటే 4 × 5 ఎంత 20, సో 3 × 5 ఎంత 15, 5 × 5 ఎంత 25, 4 × 5 ఎంత 20. ఎందుకు 5 చేస్తున్నాం అంటే ప్రతి నంబర్ని నాకు డిఫరెన్స్ 5 రావాలంటే ప్రతి నంబర్ని నేను 5 తోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడిగింది ఏం చెప్పండి, 3 ఇయర్స్ ముందు నా ఏజ్ ఎంతమ్మా 20, మరి 3 ఇయర్స్ తర్వాత నా ఏజ్ ఏమవుతుంది చెప్పండి 23, అవునా. 15 ఇయర్స్ ముందు అంటే 3 ఇయర్స్ ముందు నా ఏజ్ ఎంత 15, మరి 3 ఇయర్స్ తర్వాత ఏజ్ ఏమవుతుంది 18. సో 23కి 18 కలపాలి. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ అంటే 23 + 18 కలిపితే నాకు వచ్చింది ఎంత 41. సో 41 అనేది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 ఏమన్నట్టు చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఈ 0 ఎందుకు రాస్తున్నా అంటే ప్రజెంట్ లో ఉన్నామండి. ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్ అడిగింది అనుకోండి మైనస్ లో రాయాలి, ఫ్యూచర్ అడిగింది అనుకోండి ఏం చేస్తాం ప్లస్ లో రాస్తాం. సో ఇక్కడ చూడండి, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి, ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి. ఓకే, 15 years ago ఏజ్ ఆఫ్ ఏ వాస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ బి. అంటే 15 సంవత్సరాల ముందు ఏ ఏజ్ బి ఏజ్ కి అంటే బి ఏజ్ ఏ ఏజ్ కి 3 times అన్నాడు. అంటే 15 సంవత్సరాల ముందు అన్నాడు. 3 times అంటే ఇదే కదమ్మా. ఓకేనా, సో దెన్ 25 years ago ద ఏజ్ ఆఫ్ ఏ వాస్. అంటే 25 years ago ఏ యొక్క ఏజ్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. 25 years ago ఏ యొక్క ఏజ్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. కాబట్టి సో చూడండి, మీరు ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెన్స్ చెక్ చేయాలమ్మా. డిఫరెన్స్ ఎంత ఉంది 2, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఈక్వేట్ ద డిఫరెన్స్ ఆఫ్ బోత్. ఓకే, సో ఇక్కడ 3 నుంచి 1 ఉంది, ఇక్కడ 2 నుంచి 1 ఉంది. మనం ఏం చేస్తాం చూడండి ఇక్కడ, సో ఇది 1 2 అవ్వాలంటే ఏం చేస్తాం ×2 చేస్తాం. ×2 చేస్తున్నాం కాబట్టి 2 2 = 4, 1 2 = 2. క్లియర్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. డిఫరెన్స్ ఎంత 1. సో 1 ఉంది 2 ఉంది, డిఫరెన్స్ ఎంత 1. బట్ మన లెక్క ప్రకారం మనకు డిఫరెన్స్ ఎంత కావాలి చెప్పండి 15 కావాలి. ఎందుకు 15 సంవత్సరాల ముందు నుంచి ఇప్పటికి నా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి 15 ఉండాలి. మరి నాకు ఎంత వచ్చింది 1 వచ్చింది. మరి నాకు 15 కావాలంటే నేను ఏం చేయాలి, ప్రతి నంబర్ని నేను ×15 చేయాలి. ప్రతి నంబర్ని ×15 చేయాలంటే 3 × 15 ఎంతమ్మా 45, 1 × 15 ఎంత 15, 2 × 15 ఎంత 30. సో ఇక్కడ చూడండి 15 × 4 ఎంత 60, 15 × 4 60. ఇక్కడ 45 నుంచి 60కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 15. ఇక్కడ 15 నుంచి 30కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 15. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నా అంటే 25 years ago ఏ యొక్క ఏజ్ ఎంత అన్నాడు. సో 15 years ago ఏజ్ ఎంతమ్మా 45, అవునా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 45 ఉంది, నాకు 25 years అంటే ఏగో అంటే నేను ఏం చేయాలి, ఇంకొక 10 సంవత్సరాలు తీసేసేయాలి. ఇందులో నుంచి 10 తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంతమ్మా 35. సో మన ఆన్సర్ ఎంత, ఇక్కడ టైమ్స్ అడిగింది కదా. సో 35 ఈ ఏజ్ ఏమవుతుంది చెప్పండి 10 years ago అంటే ఇది ఏమవుతుంది అంటే మనకి సో 10 తీసేస్తే 5 అవుతుంది, అవునా. అంటే ఇప్పుడు 25 years ago అంటే ఏం చేయాలి, మనం 15లో నుంచి 10 తీసేయాలి కదమ్మా. సో మనకు వచ్చింది 15, 15లో నుంచి 10 పోతే ఎంత 5. సో ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉంది చెప్పండి 5 × 7 times ఉంది. 5 7 = 35, 5 7 = 35. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది అంటే 7 times ఆఫ్ బి అని చెప్తాం. బి వాల్యూ ఎంత 5. మరి 5 35 అవుతుందంటే అది 7 times అవుతున్నట్టు కదా. సో మనం ఏం చెప్తామంటే దీన్ని బేస్ చేసుకొని బి ఏ ఈజ్ 7 times ఆఫ్ బి, ఏ ఈజ్ 7 times ఆఫ్ బి అంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 persons is 20 years, average age of 3 persons is what 20 years, and the
ages are in the ratio 2:3:5, then the age in years of the youngest among them is. సరే నేను ఏమంటున్నా చూడండి, జనరల్గా చూడండి ముగ్గురు వ్యక్తుల వయసు 20 సంవత్సరాలు, సగటు వయసు ఎంత 20 సంవత్సరాలు. మరి వారి వయస్సుల యొక్క నిష్పత్తి, ముగ్గురు వయసుల యొక్క నిష్పత్తి ఎంత 2:3:5, 2:3:5 అని ఇచ్చారు. అంటే మీరు ఏమనుకోండి 2, 3, 5, వీళ్ళ ఏజ్ 2 అయితే 3 అయితే 5 అని చెప్పుకోండి. సో ఇక్కడ ఏమనుకుంటాడు కింద, ఇక్కడ ఏమంటున్నాడు వారిలో అతి చిన్న వయసు ఏంటంటే ఎవరిదమ్మా 2, అతి చిన్న వయసు ఎంత 2. లేదు అని అంటే మీరు డైరెక్ట్ ఏమని చెప్పొచ్చు అని అంటే ఇక్కడ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 పర్సన్స్ ఎంత 20, అంటే ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు వయసు ఎంత అంటున్నాడు 20 సంవత్సరాలు అంటున్నాడు. కాబట్టి మరి ఒక్కొక్కరి దగ్గర 20 సంవత్సరాలు ఉంటే ముగ్గురు వ్యక్తుల యొక్క మొత్తం మనకి ఏమవుతుంది అంటే 60 అవుతుంది. ముగ్గురు వ్యక్తుల యొక్క మొత్తం ఎంత టోటల్ అంటే కదా. సో టోటల్ ఏమవుతుంది మనకి 60 అవుతుంది. టోటల్ ఎంత 60. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ముగ్గురు దగ్గర ఉన్నటువంటి ఏజ్ ఎంత 60. ఇది ఎందుకు క్వశ్చన్లో ఉంది, 60 క్వశ్చన్లో ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏం చెప్పండి, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఇచ్చిన రేషియో 2:3:5. మరి 2:3:5 అంటే మొత్తం ఎంత అవుతుంది 10 అవుతుంది. అమ్మా నీకు క్వశ్చన్ నుంచి మనకు వచ్చినటువంటి టోటల్ వాళ్ళ యొక్క ఏజ్ యొక్క టోటల్ ఎంత 60. మరి నీకు ఇచ్చింది ఎంత 2:3:5 అంటే 2:3:5 టోటల్ చేస్తే నాకు 10 వస్తుంది. అమ్మా ఇది టోటల్ చేస్తే 10 వస్తుంది. క్వశ్చన్లో నాకు ఎంత ఉంది 60 ఉంది. 60 దేనికి ఈక్వల్ 10కి. నాకు కావాల్సిన యంగెస్ట్ పర్సన్ అంటే ఇందులో చిన్నవాడు ఎవడు 2. సో 2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 2 5 టైమ్స్ అవునా, 5 1s 5 2 టైమ్స్. సో 12. సో ఆన్సర్ ఎంతమ్మా, యంగెస్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత 12 years అని చెప్తాం. నెంబర్ 7లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం సో నలుగురు స్నేహితులు. సో అమాంగ్ 4 friends ద ఏజ్ ఆఫ్ మోహిత్ ఇస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ కార్తిక్. సో మనం నీట్ గా రాసుకోవాలి, మోహిత్ అండ్ కార్తిక్ గురించి మాట్లాడుతున్నాడు. సో అమాంగ్ 4 friends ద ఏజ్ ఆఫ్ మోహిత్ ఈస్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ కార్తిక్. అంటే కార్తిక్ ఏజ్ కంటే మోహిత్ ఏజ్ ఎంత థ్రైస్ అన్నాడు, 3 times అన్నాడు. సో 3 times అన్నాడు కాబట్టి ఇది 1 అయితే ఇది ఏమవుతుంది 3 అవుతుంది. తరుణ్ ఏజ్ ఈజ్ వాట్, తరుణ్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ కార్తిక్. హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ కార్తిక్ అంటే ఎంత 0.5. హాఫ్ అంటే ఎంత 0.5. సో 0.5 కాబట్టి 0.5 లో ఉండదు కాబట్టి యూ కెన్ మల్టిప్లై విత్ 2. సో 2 తో మల్టిప్లై చేసేది వాల్యూ ఏమవుతుంది 1 అయితే ఇదేం కావాలి 2 కావాలి, ఇదంతా 6 కావాలి. ఎందుకంటే పాయింట్లలో ఉండకుండా కన్వర్ట్ చేసుకుంటాను. సో పాయింట్లో ఉండకుండా రాసుకుంటే ఏమవుతుంది 1 అయితే ఇది చూడండి ఇది 3 times, ఇది ఎగ్జాక్ట్ గా హాఫ్. సో ఇక్కడ ఏమన్నాడంటే హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ కార్తిక్ అన్నాడు. అండ్ అనుజ్ ఈజ్ 6 years ఓల్డర్ దాన్ కార్తిక్. అనుజ్ అనేవాడు ఉన్నాడు 6 years ఉన్నాడు. సో మనం ఏమనుకుందామంటే దీన్ని సో చూడండి 6x 2x ఇక్కడ x అనుకోండి, ఓకేనా. ఇప్పుడు అనుజ్ ఈజ్ 6 years ఓల్డర్ దెన్ కార్తిక్. అనుజ్ ఈజ్ 6 years ఓల్డర్ దెన్ కార్తిక్ అంటే కార్తిక్ అంటే 6 సంవత్సరాలు పెద్దవాడు అవును ఎవరు అనుజ్. 6x + 6 మరియు ఇంకోటి ఏమన్నాడంటే ఓల్డర్ దెన్ కార్తిక్ అండ్ బట్ 6 years యంగర్ దెన్ మోహిత్. 6 years యంగర్ దెన్ మోహిత్ అంటే మీనింగ్ ఏంటి, మోహిత్ కంటే 6 సంవత్సరాలు చిన్నోడు అవునా, మోహిత్ కంటే 6 సంవత్సరాలు చిన్నోడు. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇలా కండిషన్ ఇచ్చిన తర్వాత మనకి ఏమని అడిగిందంటే ఈ నలుగురిలో పెద్దవాడు ఎవరు పెద్దవాడు అనేది క్వశ్చన్ అడిగింది కాబట్టి సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే చూడండి 4x వాల్యూ ఏమవుతుంది 12 అవుతుంది, ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది 3 అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 అంటే ఇక్కడ చూడండి ఇది 3 అయితే ఇది ఏం కావాలి చెప్పండి 2 3s 6, 6 3s 18. సో మనకు ఖచ్చితంగా ఈ వాల్యూ మనకు 3 కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 2 6 + 6 ఏమవుతుంది 12 అవుతుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో సో పెద్దవాడు ఎవరు అనేది మనం ఏం చెప్తామంటే మోహిత్ అనేవాడు పెద్దవాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 క్లియర్. సో నెక్స్ట్ వన్ ఓకే, ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ థ్రైస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి. అమ్మ క్వశ్చన్ ని మీరు నీట్ గా చదవండి. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈజ్ ఏ యొక్క ప్రస్తుత వయస్సు బి యొక్క ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. ప్రస్తుతం అన్నాడు కాబట్టి 0 రాయాలి, ప్రస్తుతం అన్నాడు కాబట్టి 0. ఇక్కడ ఏం చేస్తామంటే ఏ యొక్క ప్రస్తుత వయస్సు బి యొక్క ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు. ఏ యొక్క ప్రస్తుత వయస్సు బి యొక్క ప్రస్తుత వయస్సుకు 3 రెట్లు అన్నాడు. 3 times కాబట్టి ఇక్కడ 1 అయితే ఇది మనకేమవుతుంది 3 అవుతుంది. ఓకే సో చూడండి సో 5 సంవత్సరాల క్రితం అంటే 5 years ago 5 సంవత్సరాల క్రితం ఏ వయస్సు ఆ సమయంలో బి వయస్సు యొక్క వర్గం. అంటే ఏ వయస్సు మనం 1 తీసుకున్నాం అనుకోండి 1² అవుతుంది కాబట్టి 2 తీసుకోండి. వర్గం అన్నాడు ఏ వయస్సు 2 అయితే బి యొక్క ఏ యొక్క వర్గం ఏమవుతుంది 4 అవుతుంది. ఇదేమవుతుంది బి అని చెప్పాడు. 5 years ago అంటే 5 ఏ వయస్సు ఆ సమయంలో బి వయస్సు యొక్క వర్గం, బి వయస్సు యొక్క వర్గం. కానీ 10 సంవత్సరాల తర్వాత ఏ వయస్సు ఆ సమయంలో బి వయస్సుకి
2 రెట్లు అవుతుంది. ఏ వయస్సు ఆ సమయంలో బి వయస్సుకు 2 రెట్లు అవుతుంది. ఇది మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. రెట్లు ఉంటుంది. అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అనేది అడుగుతున్నాడు క్వశ్చన్లో. కాబట్టి మనం ఏం చేస్తామమ్మా ఇక్కడ జనరల్గా ఈ రెండు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. డిఫరెన్స్ ఎంత 10. మరి ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసేది 2 అవుతుంది, ఇదేమవుతుంది 1 అవుతుంది. కాబట్టి మనం రెండింటిని ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేయాలంటే ఏం చేస్తాం, దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. సో 2 2 జా 4, 1 2 జా 2. అవునా? మళ్ళీ మనం చెక్ చేయాల్సింది 3కి 1 4కి మధ్యలో డిఫరెన్స్ ఎంత 1, 1కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఎంత 1. బట్ మనకు డిఫరెన్స్ ఎంత ఉండాలి 10 ఉండాలి. నేను ఈ ప్రతి నంబర్ని నేను 10తో మల్టిప్లై చేయాలి. అవునా కదా? సో 10తో మల్టిప్లై చేయాలంటే ఇది 30 అవుతుంది, ఇదంత 10 అవుతుంది, 20 అవుతే ఇది ఎంత అవుతుందమ్మా 40 అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో మనకి ఏమడిగిందంటే ఏ యొక్క ప్రస్తుత వయస్సు అన్నాడు. ఏ యొక్క ప్రస్తుత వయస్సు అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్లో మనకి ఏ యొక్క ప్రస్తుత వయస్సు ఏమొస్తామా 30 వస్తుంది. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇచ్చిండు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 30 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ నంబర్ 9. క్వశ్చన్ నంబర్ 9. సో ఇక్కడ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ హిజ్ వైఫ్, ఏ అండ్ హిజ్ వైఫ్ బి ఈజ్ 41. మీరు జనరల్గా చెప్పండి సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబి. సో నీకు మనం చెప్పొచ్చు ఏ యొక్క ఏజ్ ఎంత 41, అవునా? బి యొక్క ఏజ్ ఎంత 41. మరి సమ్ ఏమవుతుంది నీకు? యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటమ్మా, ఇద్దరి దగ్గర 41 ఉన్నాడు. ఇద్దరి దగ్గర 41 ఉందంటే నీకు సమ్ ఏమవుతుంది 82 అవుతుంది. సమ్ ఏమవుతుంది మనకి 82. ఎట్ ప్రెసెంట్ వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉంది? ఓకేనా? నీకు ఎంత ఉందంటే 82 ఉంది. అంటే సమ్ ఎంత ఉంది అంటే 82 ఉంది యావరేజ్. సో చూడండి 3 years ago the average age of A, B and his son. 3 years ago average age of A, B and his son అన్నాడు. సో ముగ్గురు యొక్క యావరేజ్ ఎంత 26 అన్నాడు. మరి సమయం అవుతుంది ఇంటూ 3 చేయాలి. ముగ్గురు దగ్గర 26 26 26 ఉన్నాడు. మరి ఇంటూ 3 చేస్తే మనకి ఏమవుతుంది అమ్మా 78 అవుతుంది. అంటే ముగ్గురు దగ్గర 3 years ముందు ముగ్గురు దగ్గర ఎంత ఉంది 78 ఉంది. జనరల్ ఇమాజినేషన్ అంటాం. చూడండి 3 years ముందు చూడండి ప్రజెంట్ ఏమో నా దగ్గర టోటల్ మా ఇద్దరు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క టోటల్ ఎంత 82 years. 3 years ముందు వాళ్ళ యొక్క సమయం అవుతుంది అంటే ఎగ్జాక్ట్ గా ఈ 82 నుంచి వీళ్ళ యొక్క 3 years యొక్క ఏజ్ తీసేస్తాం. వైఫ్ యొక్క 3 years ఏజ్, హస్బెండ్ యొక్క 3 years ఏజ్ తీసేస్తే మనకు టోటల్ గా 6 సంవత్సరాలు పోతుంది. ఇందులో 6 పోతుంది కాబట్టి మనకు వచ్చేది ఎంత 76. జనరల్ గా ఈ 78లో నీకు వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క ఏజ్ ఎంత ఉంది 76 ఉంది. మరి రిమైనింగ్ 2 years ఎవరిది ఉండాలి, బాయ్ ఉండాలి. చేయాలి అంతేనా? రిమైనింగ్ 2 years ఎవరిది బాయ్ ఉండాలి. మరి ప్రజెంట్ బాయ్ యొక్క ఏజ్ ఏమవుతుందమ్మా అంటే నీకు 3 years అగో అన్నాడు కాబట్టి ప్రజెంట్ బాయ్ యొక్క ఏజ్ ఎంత 5. చూడండి 3 సంవత్సరాల ముందు బాయ్ యొక్క ఏజ్ 2 years అయితే ప్రజెంట్ బాయ్ యొక్క ఏజ్ ఎంత 5 years అవుతుంది. మరి క్వశ్చన్లో ఏమన్నాడు అనేది మీకు క్లియర్గా చదువు. సో ఇంతవరకు మనకు క్వశ్చన్ అయిపోయింది. ఆఫ్టర్ 2 years అంటే ఆఫ్టర్ 2 years గురించి మాట్లాడుతున్నాడు. ద ఏజ్ ఆఫ్ బి విల్ బి 6 times ద ఏజ్ ఆఫ్ సి. ఏజ్ ఆఫ్ బి విల్ బి 6 times ద ఏజ్ ఆఫ్ సి. అంటే చూడండి ఏజ్ ఆఫ్ బి కదమ్మా, హస్బెండ్ ఏ అనేవాడు, వైఫ్ ఏమో బి, అవునా? సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు చూడండి ఆఫ్టర్ 2 years ద ఏజ్ ఆఫ్ బి విల్ బి. అంటే ఇక్కడ నుంచి 2 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 years అంటే 2 సంవత్సరాల తర్వాత అంటే వీని ఏజ్ ఏమవుతుందమ్మా 2 years తర్వాత అంటే 7 అవుతుంది. ఎవరిది చైల్డ్ యొక్క ఏజ్ ఎంత 7 years. చైల్డ్ యొక్క ఏజ్ 7 years అయితే 6 times ఆఫ్ దట్ ఆఫ్ సి అన్నాడు ఎట్ దట్ టైం. దెన్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ. అమ్మ మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి 2 సంవత్సరాల తర్వాత నీకు బి యొక్క ఏజ్ ఎంత 6 times అన్నాడు. అంటే దీనికి 6 times అంటే 7 ఆర్లు ఎంత అవుతుందమ్మా 42 అవుతుంది. అవునా? 42 అవుతే ఇప్పుడు వాడు అడిగింది దెన్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇన్ ఇయర్స్ అన్నాడు. అంతేనా కదా? మరి నేనేం చేస్తున్నా చూడండి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 82 వాళ్ళ యొక్క సమ్. మరి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క సమయం కావాలి మనకి. అంటే నీకు 2 సంవత్సరాలు అంటే వైఫ్ యొక్క 2 years, హస్బెండ్ యొక్క 2 years రెండు మనం యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 2 years తర్వాత అంటే మొత్తానికి 4 years యాడ్ అవుతుంది. కాబట్టి 4 years యాడ్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం 84. 2 years తర్వాత 84లో నాకు వైఫ్ యొక్క ఏజ్ 42 వచ్చిందంటే మన హస్బెండ్ యొక్క ఏజ్ ఏమవుతుంది 82 + 4 అమ్మా. 82 + 4. 82కి 4 years అన్నాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి వైఫ్ యొక్క 2 years, హస్బెండ్ యొక్క 2 years యాడ్ చేస్తే 82కి మనం 4 యాడ్ చేస్తే 86 అవుతుంది. 86లో నీకు ఇప్పుడు వైఫ్ యొక్క ఏజ్ వచ్చేసింది 42, మరి హస్బెండ్ యొక్క ఏజ్ ఏమవుతుందమ్మా 44. హస్బెండ్ యొక్క ఏజ్ ఎంత 44. కానీ మన క్వశ్చన్లో అడిగింది ఏంటి ఏ యొక్క ప్రస్తుత వయసు అడిగింది. ప్రజెంట్ ఏజ్ కావాలంటే 2 years ముందే కదా. 2 years ముందంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 42.
సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకోటి ఏమన్నానంటే, ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, ఎల్డర్ సన్ ఉన్నాడు, యంగర్ సన్ ఉన్నాడు. యంగర్ సన్, అవునా? యంగర్ సన్ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 15 years. ఇద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 15 years. అంటే చూడండి, వీని ఏజ్ ఎక్స్ అయితే వీని ఎంత? x+5 కాదు, x+15. అప్పుడే కదా నీకు డిఫరెన్స్ 15 అయ్యేది, అవునా? సో ప్రజెంట్ ఏమన్నానంటే ఇక్కడ చూడండి, ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ ద ఎల్డర్ సన్. ఎల్డర్ సన్ కి ఏముంది? ట్వైస్. 2 times అంటే మీనింగ్ ఏందమ్మా? 2 into x+15, అవునా? సో 10 years హెన్స్ అన్నాడు. 10 years తర్వాత hence the age of the father will be 3 times of that of the younger son. సో 10 years తర్వాత అంటే మీనింగ్ ఏమవుతుందమ్మా మనకి? ఇది 2x, ఇది ప్లస్ ఇది 30. 10 years తర్వాత అంటే నీకు ఇంటూ 10 కలుపుతాం. సో ఏమవుతుంది? 2x + 40 అవుతుంది. 2x + 40, 2x + 40, అవునా? ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 10 years తర్వాత అంటే ఇది x+25. ఇక్కడ ఏమవుతుంది? 10 years తర్వాత అంటే x+10 అవుతుంది, అవునా? ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2, ఇది ఓకే. ఫాదర్ విల్ బి ద 3 times దట్ ఆఫ్ ద యంగర్ సన్. సో ఇది ఏమవుతున్నాడమ్మా? సో x+10 3 times ఆఫ్ ద యంగర్ సన్. అంటే యంగర్ సన్ కి ఎత్తున్నాడు 3 times ఉన్నాడు. ఎవరు? ఫాదర్. 2x + 40. ఇది మీరు చేయగలిగితే మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నుంచి వాడు అడిగింది ఏంటి? ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్, ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్. సో ఇక్కడ చూడండి, ఇది 3x ప్లస్ ఇది ఎంత? 30. ఇది ఏమవుతుంది చెప్పండి? 2x + 40, అవునా? సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే x = 10. x వాల్యూ 10 అయితే నాకు ఫాదర్ యొక్క పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇది 10 అయితే మనకి ఇది ఏమవుతుందమ్మా? 10 + 15 ఏమవుతుంది? ఇక్కడ 10 రాయాలి. 10 + 15 25. 25 into 2 ఎంత? 50. సో మన ఆన్సర్ ఎంత? 50 అని చెప్తాం. క్లియర్? ఇన్ ఏ క్లాస్ హ్యావింగ్ 40 boys and some girls. మరి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే క్లాస్ లో 40 మంది బాలు ఉన్నారు, కొంతమంది గర్ల్స్ ఉన్నారు. ఎక్స్, గర్ల్స్ ఇస్ వాట్? ఎక్స్. The average ages of the boys and girls are 13.5 years and 13 years. Average age ఎంత? వీళ్ళది ఎంత? 13.5 years. Girls ఎంత? 13. Girls ఎంత? 13 respectively. The average age of the whole class. Whole class ఇచ్చినమ్మా, దీన్ని మనం మిక్సర్ అండ్ అలిగేషన్ యూజ్ చేస్తాం. హోల్ క్లాస్ చేస్తే మనకు ఏమొస్తుంది చెప్పండి? ఇది మిక్సర్ అండ్ అలిగేషన్ లో ఇది ఎంత? 0.4 డిఫరెన్స్ అయితే ఇది ఎంత? 0.1 డిఫరెన్స్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1:4. 1:4. సో నీకు ఇక్కడ నుంచి మనం బేస్ చేస్తే 4 యొక్క వాల్యూ 40. 4 ని మనం ఏం చేస్తే 40 అవుతుంది? ఇంటూ 10. మరి 1 ని కూడా ఏం చేయాలి మనం? ఇంటూ 10 చేయాలి. ఇంటూ 10 చేస్తే మనకు x వాల్యూ ఏమవుతుందమ్మా? 10 అవుతుంది. x వాల్యూ ఇస్ వాట్? 10. సో దెన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఇస్ అన్నట్టు. సో క్లాస్ ఎంతమంది గర్ల్స్ ఉన్నట్టు మనకి? సో 10 members గర్ల్స్ ఉన్నట్టు అని చెప్తాం. సో నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇస్ వాట్? 10. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ చూడండి. బి ఇస్ ద వైఫ్ ఆఫ్ ఏ. మీరు జాగ్రత్తగా రాయాలి. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. పి అండ్ క్యూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ఏ అండ్ బి. పి అండ్ క్యూ ఏంది? డాటర్స్. పి అండ్ క్యూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ ఏ అండ్ బి. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ బి అండ్ పి ఆర్. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ బి అండ్ పి ఆర్. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ బి అండ్ పి ఆర్ ద రేషియో 5:3. 5:3. బి అంటే మదర్, మదర్, ఇక్కడ ఫాదర్ అని రాయండి, హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో వీళ్ళిద్దరు డాటర్స్ కాబట్టి నో నీడ్. ఇక్కడ చూడండి, ద పర్సెంటేజెస్ ఆఫ్ బి అండ్ పి ఆర్ వాట్? 5:3. ద పర్సెంటేజెస్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ ద పర్సెంటేజ్ ఆఫ్ క్యూ. ఇక్కడ ఇచ్చింది చూడండి, ఏ ఈస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ ద పర్సెంటేజ్ ఆఫ్ క్యూ అన్నాడు. ఇది మీరు ఏమి ఇచ్చిండో అది రాయాలి. పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ ద పర్సెంటేజ్ ఆఫ్ క్యూ. Twice the percentage of Q. 15 years ago the age of A was 15 years ago అంటే మీనింగ్ ఏంది? 15 years ago the age of A was 3 times the thrice the age of Q. Thrice the age of Q అంటే ఇది 1 అయితే ఇది ఎంత కావాలి? 3, అవునా? సో ఇక్కడ నుంచి మనకి ఏం చెప్తాం? డిఫరెన్స్ 2. ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? 1. సో అలా ఉండకూడదు కాబట్టి ఏం చేస్తాం? 2 to the 4. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 2. సో నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? 15. ఈ డిఫరెన్స్ 15. సో 3 కి 4 కి డిఫరెన్స్ ఎంత? 1. సో 1 కి 2 కి డిఫరెన్స్ ఎంత? 1. మనకు 15 కావాలంటే ప్రతి నంబర్ని మనం ఏం చేయాలి? ఇది 45, ఇది ఎంత? 15, ఇది ఎంత? 30. సో దిస్ వన్ ఇస్ వాట్? 60. దిస్ వన్ ఇస్ వాట్? 60. సో A was thrice the age of the Q at that time. P is 3 years elder than Q. P is 3 years elder than Q. ఇక్కడ చూడండి, దీని నుంచి మనకు Q ఎంత ఉందమ్మా చెప్పండి? Q ఎంత? 30. P అనేవాడు ఎందుకంటే 3 years పెద్ద, అంటే ఎంత? 33. సో 3
త్రీని ఏం చేస్తే 33 అవుతుంది? 3 11 టైమ్స్ 33. సో నేను ఏం చేయాలి? 5 into 11 టైమ్స్ ఎంత? 55. సో ఇప్పుడు మనకు అడిగింది క్వశ్చన్ చూడండి. దెన్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి అన్నది. సో వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి ఇస్ వాట్? 55 years. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ బి ఇస్ వాట్? 55 years అని చెప్తాం. సో ఈ నోటిఫికేషన్ లో మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సో సాధన అకాడమీ దిల్సుఖ్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్ కి జాయిన్ అవ్వండి. అండ్ ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్ లో వీక్ ఉన్న వాళ్ళకి మేము స్పెషల్ క్లాస్ తీసుకుంటాం. ప్రశాంత వాతావరణం అండ్ క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్నటువంటి సంస్థ మన సాధన ఎడ్యుకేషన్ అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్ కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్ కి మీరు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇలానే ప్రతి టాపిక్ ను మోడల్ వైజ్ గా నేర్చుకొని 100% మార్క్స్ సాధించడానికి సాధన ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.